పిలిస్తే పలికేవారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులనే గెలిపించాలని ఓటర్లను కోరారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా కోటరపల్లిలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని అన్నారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ ఎందుకు తేలేదని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. మనం 2 చట్టాలు చేసి మన పిల్లల చదువు కోసం, మన బీసీ పిల్లల చదువు కోసం 2 చట్టాలు చేసిన అసెంబ్లీలో ఎవరు ఆపిండ్రు? గవర్నర్ ఆపిండు. ఈ గుండు అరవింద్ అడగాలి, అరే గవర్నర్ ఆపితే నువ్వేం చేస్తున్నావురా నాయన? నువ్వు బీసీవాడివి కదా, నువ్వు ఒక మున్నూరు కాపు బిడ్డ కదా, మరి మున్నూరు కాపులకు రిజర్వేషన్ వస్తుంటే నువ్వెందుకు పోయి అడుగుతలేవు నాయన? గవర్నరు చట్టాలని ఆపితే బీజేపీ నాయకులు ఎందుకు అడుగుతలేరు? బీసీ రిజర్వేషన్ వస్తే మున్నూరు కాపులకు రాదా? గ్రౌండ్లకు రాదా? పద్మశాలకు రాదా? శాఖలకు రాదా? మరి మనకచ్చి రిజర్వేషన్ గవర్నర్ ఆపితే, బీజేపీ వాళ్ళు ఆపితే మరి నువ్వేం చేస్తున్నావు? ఒక్కరోజైనా మాట్లాడినావా దాని గురించి? అంటే బీసీలు బతకాదు, ఎస్సీలు బతకాదు, ఎస్టీలు బతకాదు. ఎవరు బతకాల? మోడీ పుణ్యమాన్ అదాని అంబానీలు బతకాల. ఇలా పెట్రోల్ ధర ఏమున్నది? 120 ఉన్నది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చనిపోయాడు. ఆయన పెట్రోల్ 60 రూపాయలకి ఇచ్చినప్పుడు పెట్రోల్ ఎడికెళ్ళి వస్తామో? మనకైతే వండదు పెట్రోల్. మన దేశంలో పెట్రోల్ లేదు. ఎడికెళ్ళి తెచ్చుకుంటాము? సౌదీ అరేబియా, మస్కట్, దుబాయ్కి వస్తుంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో 2010లో బయటకెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనాలంటే $158 ఉండే ఒక్క బ్యారెల్. $158 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు మనం 60 రూపాయలకి ఇచ్చినాం. ఇవాళ ఎంత పడిపోయింది తెలుసా ధర? అది $52 పడిపోయింది. అంటే రెండింతలు పడిపోయింది. ఎంతకు రావాలా పెట్రోలు? 20 రూపాయలు, 30 రూపాయలు రావాలా. ఎంత దోసుకుంటున్నారు మన మీద? 90 రూపాయలు దోసుకుంటున్నారు. మా గరీబ్ బిడ్డలు పాపం భార్యను ఎక్కించుకొని, పిల్లల్ని ఎక్కించుకొని పెట్రోల్ బంక్ పోతే జేబులకు తూట్లు పడుతున్నాయి. ఆ ఆలోచన లేదు మోడీకి, ఆలోచన లేదు. ఏ విమానాశ్రయం అదానికి అమ్ముదాము, ఎల్ఐసి కంపెనీ అంబానీకి అమ్ముదాము, అంబానీ ఆదాని బాగా సంపాదిస్తే మా పార్టీకి ఫండ్ వస్తుంది, బీజేపీ వాళ్ళు కలిసి దేశాన్ని దోచుకుందాము. ఇది బీజేపీడు. మళ్ళీ చెప్తున్నా, బీజేపీడు మోడీ నేతృత్వం దేశాన్ని దోచుకుంటున్నారు. అదాని అంబానీకి దోసి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదల గురించి ఆలోచిస్తుంది. ఎందుకు? ఈ పార్టీలో నెహ్రూ పుట్టిండు, ఈ పార్టీలో ఇందిరాగాంధీ పుట్టింది. ఇందిరాగాంధీ కళ ఏంది? ఇవాళ ఇండ్ల స్కీమ్ ఎక్కడికి వచ్చింది? ఇండ్ల స్కీమ్ ఎవరిచ్చిండ్రు? 72, 73లో ఇందిరాగాంధీ గ్రామాలు తిరిగి ఏ గ్రామానికైనా ఒక బిల్డింగ్ కనబడితే 100 గుడిసెలు కనబడేది. ఆమె ఒక సంకల్పం తీసుకుంది, గుడిసె లేని నగరాలు, గుడిసె లేని ఊర్లు కావాలంది. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పేరిట 35-40 ఏళ్ళుగా మనం ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో 70 లక్షలు ఇల్లు ఇచ్చినాము. ఇవాళ కూడా ప్రతి నియోజకవర్గానికి 2000, 3000 ఇల్లు ఇస్తున్నాం. మొన్న డిస్ప్లేలో ముఖ్యమంత్రి చెప్పిండు, లిస్టు తయారు చేయమన్నాడు. నిజామాబాద్ లిస్టు తయారై ఇంకెవరికి ఇల్లు కావాలనో ఎలక్షన్ అయిపోయినాక ఆ ఇల్లు కూడా ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ ఒక 2000, 3000 ఇల్లు నిజామాబాద్ నగరానికి వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.